దర్పల్లి మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో నిమ్స్ ఫిజియోథెరపీ వైద్యులు, ఉద్యోగులు, ఉపాధి హామీ కూలీలు గ్రామ ప్రజలకు ఫిజియోథెరపీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ల్యాప్టాప్లు, మొబైల్లను తప్పు విధానంలో వాడడం వల్ల మైగ్రేన్, మెడ, నడుము నొప్పులు వస్తాయని కూడా తెలిపారు. ఇక పిల్లలకు చిన్న వయసులోనే ఈ అలవాట్లు చేయకూడదని సూచించారు. ప్రతిరోజు చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే సాధారణ నొప్పులను తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ శాంత, ఆర్మూరు చిన్న బాలరాజ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 24, 25 వాటిని నిద్రావస్థ నుంచి బయటికి తెచ్చే మార్గం కనిపెట్టాలి. అది ఏం లేదు సార్, సింపులే. ఇలా హ్యాండ్తో వెనక్కి పుష్ చేసి హెడ్ని ముందుకు పుష్ చేయడం వల్ల ఏం జరిగింది? వైబ్రేషన్ అయింది హెడ్ అంతా. ఇలా వైబ్రేషన్ అవ్వడం వల్ల ఏమైంది? లోపల నర్సనే కూడా నిద్రావస్థలో గురైంది బయటికి వచ్చి సపోజ్ వ్యాకోచం జరిగి మీకు ఫ్రీగా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరిగిందో ఆటోమేటిక్గా మీకు హెడేక్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వాళ్ళకి హెడేక్స్ అనేవి రాకుండా ఉంటాయి సార్. హెడేక్స్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా చేస్తూ ఉంటే వాళ్ళకి మెల్లమెల్లగా హెడేక్స్ అనేది రికవరీ అనేది వస్తుంది. దాన్ని చేస్తారా నాతో పాటు? అందరూ స్పైన్ స్ట్రైట్గా ఉంచండి సార్. మీ వెనుక స్ట్రైట్గా ఉంచండి. ఒక హ్యూమన్ బాడీకి ఫిజియోథెరపీ అనేది ఎప్పటి నుంచి అలవాటు చేస్తారు? ఓకే, ఈ డౌట్ మీకు ఇది అర్థం కాకపోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడే ఒక బేబీ పుట్టింది, ఆ బేబీకి ఫిజియోథెరపీ అవసరమా? అవసరమేనా? చేస్తారా ఫిజియోథెరపీ? ఓకే, ఫిజియోథెరపీ చేస్తారు. ఎవరు చేస్తారు సార్? ఓకే, అంటే నాలాంటి స్పెషలిస్ట్ ఎవరు రాదు. అంటే మీకు తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలనేది. నేను చెప్పే టాపిక్ ఏంటంటే నీకే తెలుసు ఫిజియోథెరపీ ఎలా చేసుకోవాలి అనేది. ఎప్పటి నుంచి చేస్తాం? పుట్టినప్పటి నుంచి. పుట్టిన వెంటనే ఏం చేస్తామంటే వితిన్ 15 minutesలోనే ఆయిల్ మసాజ్ చేస్తాం. ఆయిల్ మసాజ్ చేసి హ్యాండింగ్ ఫోల్డ్ అవుట్, ఫోల్డింగ్, లెగ్స్ ఫోల్డ్ అవుట్, ఫోల్డింగ్ చేస్తూ ఉంటామా? ఓకే, ఎప్పటి వరకు చేస్తారు అలా? ఒక 4, 5, 6 months వరకు చేస్తూ ఉంటాం. ఓకే, అలా 6 months తర్వాత వాళ్ళు మన బాడీని వదిలేస్తారు. మనం ఏం చేస్తామంటే బాడీని వదిలేస్తాం. అంతేనా? మళ్ళీ మనం ఎప్పుడు చేస్తాము అంటే మనకి ఏదైనా పెయిన్ వచ్చింది అంటే నాలాంటి డాక్టర్ దగ్గరికి వచ్చి అమౌంట్ పేమెంట్ తీసుకుంటాం.